ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కాచి కాపాడిన దైవమా మీకు వందనాలు. మార్కన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని పిల్లల్ని ఈ విధంగా ఆశీర్వదించినందుకు వందనాలు. ముఖ్యంగా అశోక్ను మరి ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని ఈ దినాన అతని జీవితంలో జరిగిస్తున్న నూతన కార్యాన్ని బట్టి మీకు కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కనుదృష్టి బిడ్డ మీద ఉంచి ఆశీర్వదించి మరి అన్నిటి ద్వారా ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీరు మహిమ పొందుమని వేడుకుంటూ కృతజ్ఞత వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మరో పాట పాడుకుందాం. సుకన్య అందరు రండిరా. దించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, నీవేనయ్యా మాకు నీవేనయ్యా, నీవేనయ్యా మాకు నీవే చాలు నా గుండె గుడిలో. ఆది సంబూతుడవు నీవేనయ్యా, నీవేనయ్యా మాకు నీవేనయ్యా, నీవేనయ్యా మాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. అన్ని రకాల సహాయం చేసినందుకు దేవా, మరి బిడ్డకి ఇప్పుడు నాకు పడుతుంది ప్రభా, అనేక ప్రజాచి తండ్రి, ఆహ్వానించి తండ్రి, అన్ని రకాల వందనాలు. గొప్ప ఘనంగా జరగకండి ఈ సంఘంలో ఉన్నదాన్ని ఈ సంఘంలో నీ మాటలు ప్రతిరోజు ప్రతి క్షణం వెళ్ళేటప్పుడు ఇంతకాలం నీదు కృపలో ప్రేమేనిదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా, మారని వీడని ప్రేమేనిదయ్యా, మా చెల్లించలేనయ్యా, నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా. వేరుగా ఏలలో కాచిన దేవా, ఇంతకాలం కృపలో కాచిన దేవా, దూరమైన ఆప్తులు నశించిపోయిన నాహితులు, దూరమైన ఆప్తులు నశించిపోయిన నాహితులు, వేదన రోదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా
కాచిన యేసయ్యా, వేదన రోదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. హల్లెలూయా. మూడు 397వ పాట పాడుతున్నా, కళ్యాణం కమనీయం అనే పాట. రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా, మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా, మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి, కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధి జ్ఞానము సంపదలన్నీ గుప్తమై ఉన్నవి నీ అందే. బుద్ధి జ్ఞానము సంపదలన్నీ గుప్తమై ఉన్నవి నీ అందే. ఇహ పరసుఖములు మెండుగనొసగి, ఇహ పరసుఖములు మెండుగనొసగి, ఇలవడిల్లగా చేయుమయా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. హల్లెలూయా. తండ్రి పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన నా యేసయ్యానికి వందనాలు ప్రభువా. ఈ పెళ్లి సమయంలో ప్రభువా అశోకును బట్టి తండ్రి 4 కార్యక్రమాలు ప్రభు మేము తండ్రి అయ్యా బిడ్డకు నడుచుండగా నీ దీవెనలు నీ ఆశీర్వాదాలు అయ్యా నీ దయ ఆ బిడ్డకు రానియమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సాయం చేయమని నీ కృపలో బిడ్డను ప్రభా దీవించి ఆశీర్వదించండి అయ్యా. సాయం చేయండి
వచ్చిన మమ్మలను సేవకులను సేవకురాన్లను ప్రభా మరి తండ్రి సంఘ పెద్దల భార్యలు అయ్యా మరి సువాసులు మరి ప్రభా అయ్యా కుటుంబము అయ్యా బంధుమిత్రులు అయ్యా నీకు స్తోత్రం అందరూ వచ్చి బిడ్డను అయ్యా మరి తండ్రి మేము మరి తండ్రి నలుగు కార్యక్రమం జరిపిస్తుండగా నువ్వు తోడుగా ఉండమని సాయం చేయమని బిడ్డను ఆశీర్వదించమని దేవానికి వందనాలు. ఇది మొదలుకొని 100 ఏళ్ళు పచ్చగా నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె దేవా నీ దయందు మనుషుల దయందు వర్ధిల్ల చేసి నువ్వు మయం పొందుమని ఈ కార్యాన్ని నీ చేతులకు అప్పగించుకొని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చేరొచ్చిన ప్రేక్షకులకు కూర్చున్న కాబోయే పెళ్లి కుమారునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవునికి వందనాలు. ఈ సమయాన్ని బట్టి వివాహం కొరకు ఈరోజు సిద్ధపాటు దినం. పెళ్లి స్నానం అంటే మరి వివాహం కొరకు సిద్ధపరిచే దినంగా మనం దీన్ని ఆచరిస్తున్నాం. ఈ దినాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి బాబు కొరకు చాలా నెలల నుండి ప్రార్థన చేస్తూ వస్తున్నారు సేవకులు కానీ విశ్వాసులు కానీ. తను కూడా ఎదురు చూస్తున్న దినం. మరి ఈ దినాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మనము వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుననుకొనెను. ఇక్కడ వ్రాయబడిన ప్రకారము ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుననుకొనెను. ఇది ఏ సందర్భంలో వ్రాయబడిందంటే, దేవుడు మొట్టమొదటిగా ఆదామును సృష్టించిండు. మరి సృష్టి అంతా అయిపోయిన తర్వాత ఆయన ఆదామును సృష్టించిన తర్వాత మరి అతని కొరకు ఒక సాటి అయిన సహాయకురాలు కావాలని దేవుడు తన మనసులో అనుకున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, ఆయన నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయదుని అనుకొని దేవుడు మనసులో అనుకుంటాడు అనమాట. మరి ఒంటరిగా ఉంటే ఎన్నో అభ్యంతరాలు వస్తాయి లోకంలో. కాబట్టి దేవుడు ఈ ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను వివాహ వ్యవస్థ అంటారు. మరి ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే అది మంచిది కాదని దేవుడు మరి గుర్తెరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఎన్నో ఈ లోకంలో అన్ని కూడా సృష్టించిండు. సూర్యచంద్రులను, ఆకాశ నక్షత్రములను, తర్వాత భూమిని అన్ని కూడా ఒక్కొక్క రోజు ఆయన సృష్టిస్తూ ఏమన్నాడంటే ఇది మంచిదని ఆయన ఎరిగిండు. ప్రతి ఒక్కటి కూడా సృష్టి మంచిది అనుకున్నాడు. తర్వాత పక్షులను చేయడం, జంతువులను చేయడం అన్ని కూడా మంచిదని దేవుడు తలంచిండు. కానీ ఈ విషయంలో దేవుడు ఇది మంచిది కాదనుకున్నాడు. ఏంటిది మంచి కాదు? ఆయన నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు మరి ఆలోచన చేసి వాని కొరకు సాటి అయిన సహాయకురాలను చేయాలని దేవుడు మరి ఉద్దేశించిండు. కాబట్టి ఆ సాటి అయిన సహాయకురాలు రావాలంటే మరి భూలోకంలో వివాహం అన్నిటికంటే ఘనమైనదని రాయబడినది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఏమున్నదంటే, వివాహము అన్నిటికంటే ఘనమైనది. మరి ఈ వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసింది. ఇంకొక మాట ఏమంటారంటే, మరి మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అని ఉంటుంది. దేవుడు ముందుగానే మన కొరకు పరలోక రాజ్యంలో మరి మ్యారేజెస్ చేసి ఏర్పాటు చేసిన తర్వాత మనం భూమి మీద ఒకరినొకరము మరి ఏర్పాట్లు చేసుకొని అందరు మాట్లాడి వివాహాన్ని సిద్ధపరిచి వివాహం చేస్తారనమాట. అయితే వివాహానికి ముందు ఇది ఏర్పాటు చేయబడ్డ దినం ఏంటి? పెళ్లి స్నానం. తర్వాత వివాహానికి కొరకు ముందు రోజుల్లో ఒక 5 రోజుల ముందు లేక 3 రోజుల ముందు ఈ విధంగా ఏర్పాటు చేస్తారనమాట. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో మనకు వ్రాయబడి ఉన్నది. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్ణములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవారు 12 మాసములైన తర్వాత రాజైన అహశ్వరోషు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధంగా పోచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. మరియు అంతఃపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇవ్వబడ. ఇక్కడ రాయబడినది ఏంటంటే ఎస్తేరు గురించి రాయబడినది. ఎస్తేరు తన రాజు వద్దకు అంటే వివాహానికి ముందు రాజు వద్దకు వెళ్ళాలంటే అక్కడ ఉన్న కన్యకలను అందరినీ కూడా ఆ విధంగా 6 మాసములు సిద్ధపరిచేవారు. అయితే ఇక్కడ మనకు బాబున్నాడు.
అయితే ఈ 6 మాసములు వివాహానికి ముందు మరి సుగంధ ద్రవ్యాలతో తర్వాత పరిమళ ద్రవ్యాలతో ఆమెను సిద్ధపరిచేవారనమాట. అదేవిధంగా మనం ఈ రోజు ఈ బాబును కూడా ఆ విధంగా సిద్ధపరిచే వివాహానికి మనం ఏర్పాటు చేయాలి. కాబట్టి ఎస్తేరు ఆ విధంగా ఆమెకు ఏమేమి సిద్ధపరిచినో అవన్నీ కూడా అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసినవన్నిటితో కూడా ఒక 6 నెలలు ఆమెను సిద్ధపరిచిందనమాట. ఈ రోజులలో అన్ని నెలలు మరి సిద్ధపరచారు. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళాలంటే అది మామూలు విషయం కాదు. మరి రాజు ఆమెను ఇష్టపడాలంటే ఆ విధంగా ఆమెను అన్ని రకాల పరిమళ ద్రవ్యాలతో తర్వాత మరి సుగంధ ద్రవ్యాలతో ఆమెను సిద్ధపరిచిందనమాట. కాబట్టి మరి మనం కూడా అదే విధంగా పురుషుడు మరి బాబును కూడా ఆ విధంగా సిద్ధపరచడానికి కొరకు ఈ రోజు ఏర్పాటు చేయబడ్డది. కాబట్టి బాబు ఇప్పుడు ఒక వివాహం అంటే మామూలు విషయం కాదు. ఒక 25 సంవత్సరాలు వేరే దగ్గర పెరిగిన అమ్మాయి మరి ఇక్కడ బాబు మరి ఇక్కడ పెరుగుతూ ఉంటాడు. వాతావరణం వేరు, ఊరు వేరు, ప్రాంతం వేరు, అన్ని ఎంతో తేడా అయిన విషయాలను మళ్ళీ ఒక ఫ్యామిలీలోనికి రావాలంటే అది చాలా కష్టమైన పని. కాబట్టి ఇక్కడ కొన్ని హెచ్చరికలు మరి పురుషులకు రాయబడి ఉన్నది, స్త్రీలకు రాయబడి ఉన్నది వివాహానికి ముందు. కాబట్టి మనం ఏ విధంగా ఉండవాలనో, బాబు ఏ విధంగా సిద్ధపడాలి వివాహానికి ముందు, మరి అమ్మాయితో ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఆమెను సాటి అయిన సహాయకురాలుగా మరి గుర్తించాలను ఇక్కడ రాయబడి ఉన్నది. సామెతలు కష్టమే, తర్వాత ఏదైనా చేయాలంటే కష్టమే. భార్య సాటి అయిన సహాయకురాలని దేవుడు గుర్తించిండు కనుక సామెతలు 18:22లో ఏమని రాయబడి ఉన్నదంటే భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని ఉన్నది. కాబట్టి దేవుడు అతనికి మేలు చేయబోతున్నాడు. ఆయనను ఈ విధంగా మరి దేవుడు సిద్ధపరిచిండు. దేవుని ప్రణాళిక అతని పట్ల ఈ విధంగా ప్రత్యేకంగా ఉన్నది. కాబట్టి అతనికి మేలు చేయబోతున్న దేవుడు అతడు ఏ విధంగా ఉండాలనో మనకు ఇక్కడ రాసి ఉన్నది. 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం చూసుకుందాం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఇక్కడ ఏమని రాయబడినదంటే మరి దేవుడు ఏర్పాటు చేసిన ఈ వివాహ వ్యవస్థలో ఏదో వేరే జిల్లాకు సంబంధించిన అమ్మాయిని, వేరే ఇంటికి సంబంధించిన అమ్మాయి, వాళ్ళ సాంప్రదాయాలు వేరు, వీళ్ళ సాంప్రదాయాలు వేరు, వారి అలవాట్లు వేరు, వీరి అలవాట్లు వేరు కనుక మరి ఏ విధంగా ఉండో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సరపని ఆమెను సన్మానించాలి. మరి తృణీకరిస్తే వాళ్ళకి ఒక్కసారి కోపం వస్తే స్త్రీలమైన ఇక్కడ అంతా ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు. ఒక్కసారి బాధ అయితే మనకి లైఫ్ లాంగ్ బాధ అవుతూ ఉంటుంది కదా. ఏదైనా విషయంలో మనల్ని పొరపాటున వాళ్ళు ఏదన్నా అంటే నన్ను అర్థం చేసుకోలేదా అని మరి మనం బాధపడుతూ ఉంటాం. అట్లనే ఇప్పుడు బాధపడింది దేవుడు ఇస్తున్న హెచ్చరిక అనమాట. జ్ఞానంతో ఆమె మనసు ఏ విధంగా ఉన్నది, ఆమె ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏ సమయంలో ఎట్లా ఉంటుందో ఆమెను గురించి నువ్వు తెలుసుకొని ఆమెను సన్మానించాలని ఇక్కడ రాయబడి ఉన్నది. జ్ఞానంతో ఆమెతో ప్రవర్తించాలని కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుండి మనం చూసుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అతిగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరిచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. ఇక్కడ రాయబడినది ఏంటంటే రాసిన పత్రికలు ఏమున్నది, జ్ఞానంతో వాళ్ళను మరి సన్మానించాలని, జ్ఞానంతో వారితో మరి సంభాషించాలని, జ్ఞానంతో వారితో ప్రవర్తించాలని మనం అక్కడ చదువుకున్నాం. ఇక్కడ ఏమున్నదంటే మరి పురుషులారా అని రాయబడినది. ఇక్కడ మీరును మీ భార్యలను ప్రేమించుడి. తప్పకుండా ప్రేమిస్తారు, కానీ కొన్ని విషయాలలో మరి బాధ కలిగినప్పుడు వాళ్ళు ఎంతో వేదన పడుతూ ఉంటారు కనుక ప్రేమించుడు అని. ఎందుకంటే బలహీనమైన ఘట్టం కనుక ప్రేమించుడు అని చెప్తూ ఇంకేమున్నదంటే ఇక్కడ ఇంకొక లాస్ట్ వచనంలో అటువలే పురుషులు కూడా తన సొంత ఏ విధంగా ప్రేమించాలంటే మన శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకుంటున్నామో, మన శరీరం కొరకు మనం ఏ విధంగా కాస్మెటిక్స్ పెట్టుకుంటున్నామా, మరి బట్టలు వేసుకుంటున్నామా, లేక మనం ఆహారం టయానికి భోజనం చేస్తున్నామా, ఏ విధంగా మనం ఉంటున్నామో అదే విధంగా ఆమెను కూడా సమపాలలో నీ శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో ఆమెను ఆ విధంగా ప్రేమించినప్పుడు ఏ బాధలు కూడా కలిగాయి. నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడని ఆమె ఆటోమేటిక్గా లోబడిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇంకేమున్నదంటే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట. ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే సంఘమును ప్రేమిస్తున్నాడు యేసయ్య కూడా. మరి పురుషులు ఏ విధంగా స్త్రీలను ప్రేమిస్తున్నారో
దేవుడు కూడా మనల్ని అదే విధంగా ప్రేమిస్తున్నట్టుగా మనకు రాయబడి ఉన్నది. అది కలంకమైనను మనం మనుషులమని ప్రేమిస్తున్నాడు ఆ దేవుడు. మనం మనుషులం కాదు, కలంకాలు మన లోపల కూడా ఉంటాయి. తర్వాత ముడత అయినను మరి అట్టిది ఏదైనాను ఎలా ఉన్నా కానీ మరి యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక నీవు కూడా నీ భార్యను ప్రేమించాలని ఇక్కడ రాయబడి ఉన్నది. అది తర్వాత ముడత అయినను మరి అట్టిది ఏదైనాను ఎలాంటి కలంకం మనలో ఉన్నను మరి మనం ప్రేమించాలని రాయబడి ఉన్నది. ఎందుకంటే యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం కూడా మరి మీరు కూడా మీ భార్యలను ప్రేమించారు, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను. ఎందుకంటే మనము పరిశుద్ధంగా కావడానికి కొరకు, ఏ దోషం మనలో ఉండకుండా ఉండడానికి కొరకు దేవుడు మనల్ని ఆ విధంగా మహిమగల సంఘం గాను ఆయన ఎదుట దానిని నిలబెట్టవాలని వాక్యంతో మన దేవుడిచ్చిన ఈ వాక్యంతో మనల్ని ఉదక స్నానం చేపిస్తూ దేవుడు మహిమగల సంఘంగా మరి ఆయన ఎదుట పరిశుద్ధంగా నిర్దోషులంగా మనం ఉండాలని దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా అదే విధంగా మరి ఆయన అడుగుజాడల్లో మరి మనం సాగిపోవాలని ఇక్కడ రాయబడినది. వాక్యంతో ఉదక స్నానం అంటే ప్రతిరోజు కూడా మనము వాక్యాన్ని చదువుకున్నప్పుడు మరి ఏ విధంగా మనం జీవించవలనో దీంట్లో రాయబడిన ప్రకారం మనము మరి నడుచుకుంటూ ఉంటాం. తర్వాత పరిశుద్ధమైనది గాను దాన్ని మరి యేసయ్య మన కొరకు తను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. అదేవిధంగా నీవు కూడా కొన్నిసార్లు బలి కావాల్సి వస్తుంది, అర్పించుకోవాల్సి వస్తుంది. అయ్యో మన నా ఇష్టమే నేను నెరవేర్చుకోవాలంటే మీ ఇద్దరి మధ్య మనసు బాధలు అవుతా ఉంటాయి. కొన్నిసార్లు యేసయ్య మన కొరకు ఏ విధంగా బలి అయిపోయిండో అదే విధంగా నువ్వు కూడా కొన్నిసార్లు మరి అర్పించుకోవాలే, బలి కావాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి సమయంలో మనం తగ్గించుకొని మరి జ్ఞానంతో కాపురం చేయాలని రాయబడి ఉన్నది. తర్వాత ప్రేమించాలని రాయబడి ఉన్నది. తర్వాత జ్ఞానంతో తనతో ప్రవర్తించాలి. ఏషియా గ్రంథం లాస్ట్గా మనం చూసుకుందాం. ఏషియా 61:10 చివరిగా మనం ఈ మాటలు చూసుకొని ముగించుకుందాం. అగాధ జలములు గల సముద్రము 61:10 శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఇక్కడ రాయబడిన యేషయా భక్తుడు ఏమని రాస్తున్నాడంటే శృంగారమైన పాగా ధరించుకొని నా పెండ్లి కుమారుని రీతిగాను. మరి వివాహానికి మరి ఏ విధంగా పాగా ధరించుకుంటారు వాళ్ళు? శృంగారమైన ఒక అందమైన పాగా ధరించుకొని పెళ్లి కుమారుడు సిద్ధపడి మరి ఆయన వస్తూ ఉంటాడు. కాబట్టి అదే విధంగా ఇంకా కింద ఏమన్నది ఆభరణలతో మరి పెళ్లి కుమారుడేమో శృంగారమైన పాగా ధరించుకుంటాడు, పెళ్లి కుమార్తె ఏమో మరి ఆభరణములతో అలంకరించుకుంటదంట. ఈ విధంగా వీళ్ళిద్దరూ ఏ విధంగా అలంకరించుకొని వివాహానికి సిద్ధపడతారో మనం కూడా అదే ఇక్కడ ఉంటున్న మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. దేవుడు మనకు రక్షణ ఇచ్చింది ఈ లోకంలో. మరి శాపం నుండి కీడు నుండి మనల్ని తప్పించి ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా చేసుకోవడానికి ఆయన ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు కార్చి మనకు రక్షణ భాగ్యం అనుగ్రహించింది. కాబట్టి మనము రక్షణను ధరించుకొని మరి నీతి అను పైబట్టను ధరించుకొని ఉన్నాము. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందిస్తున్నానని మరి ఆయన యేషయా భక్తుడు రాస్తూ ఏమంటున్నాడంటే నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుతున్నది. దేవుని బట్టి మనం ఎందుకు ఉల్లాసం కలిగి ఉంటున్నామంటే వివాహానికి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఏ విధంగా సంతోషంగా ఉల్లాసంగా ఉంటారో మనమందరం కూడా ఒకరోజు ఆయనను ఎదుర్కొనే సమయం వస్తుంది. కాబట్టి రక్షణ అనే వస్త్రాన్ని మనం ధరించుకొని మరి ఉల్లాస వస్త్రాలను ధరించుకొని మనం యేసయ్యను ఎదుర్కోవాల్సిన దినం ఒకటి వస్తుంది. కాబట్టి ఇప్పుడు వివాహానికి కొరకు కూడా బాబు ఏ విధంగా మరి సిద్ధపడుతున్నాడో మనమందరం కూడా రక్షణ వస్త్రాన్ని ధరించుకొని ప్రభువుని ఎదుర్కొనే దినం వస్తుంది. మనమందరం కూడా ఆ విధంగా మరి ఆ వాక్యం అనే ఉదక స్థానంతో మనం దినదినము నీతిమంతులుగా తీర్చబడి మరి ఆయనను ఎదుర్కొనే గుంపులో మనం ఉన్నాం. కాబట్టి మరి వివాహం కొరకు బాబు ఏ విధంగా సిద్ధపడుతున్నాడో మనమందరం కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉండాలని కోరుతూ ఈ మాటలను దేవుని వాక్యాన్ని ముగించుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా నీకు స్తోత్రాలు. పెళ్లి కుమారుడు ప్రభా అయ్యా నీవు అలంకరించుండగా నీ కృప దయచేయమని అడుగుతున్నాం. పాట ద్వారా నీ మహిమ పొందినందుకే ప్రభా దేవా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. వాక్యం ద్వారా మాట్లాడినావు తండ్రి. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని సెలవిస్తున్నావు ప్రభా. దేవా నీకు స్తోత్రాలు. భార్య భర్తలు ఏ విధంగా ఉండాలి ప్రభా, పురుషుడు ఏ విధంగా భార్యకు లోబడి ఉండాలో ప్రేమించాలో ప్రభా, దేవా సమాధానం కలిగి ఉండాలో నీ వాక్యం ద్వారా వివరించడానికే దేవా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని నీ ఆశీర్వాదంతో నింపండి ప్రభా. దేవా నీకు స్తోత్రాలు ప్రభా. మరి అశోకును అలంకరించడగా ప్రతి ఒక్కరిని ప్రభా నువ్వు దీవించండి, అలంకరించమని ప్రభా. ముఖ్యంగా తండ్రి నీ ఆత్మతో నింపుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామని అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్.
ఇక్కడ చూడండి ఒకసారి 1 సెకండ్. అన్న ఇక్కడ చూడాలి. కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవా, మీరు జరిగిస్తున్న ఈ గొప్ప కార్యాన్ని బట్టి కోట్లాది వందనాలని ఇస్తూ ఉన్నాం. దేవా, మరి యొక్క సమయాన మా ప్రభువా అయ్యా తమ్ముని జ్ఞాపకం చేసుకుని దేవా మీరు ఆశీర్వదించినందుకు వందనాలు. మరి పెళ్లి స్నానానికి సిద్ధపడుచుండగా మీ కను దృష్టి బిడ్డ మీద ఉంచండి, మీరు ఆశీర్వదించండి దేవా, దుష్టు నుండి కాపాడండి, కీడుల నుంచి తప్పించుకొని తన జీవితాంతము ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ మరి మీరు కూడా ప్రభువా ఆ బిడ్డలను మీరు ఆశీర్వదించి మీ హస్తము తోడుగా ఉంచి నిలబెట్టుమని వేడుకుంటూ కృతజ్ఞత వందనాలు స్తుతులు చెల్లిస్తూ కుటుంబ పక్షాన బాబు పక్షాన మా అందరి పక్షాన మీకు కోట్లాది వందనాలు చెల్లించి యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము, సాకులు వెతకని సహనము, పరిశుద్ధాత్మతో పయనము. యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము, సాకులు వెతకని సహనము, పరిశుద్ధాత్మతో పయనము. కన్నే వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము, దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము. కన్నే వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము, దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. ఎస్తేరు వంటి జ్ఞానముతో నాకు బలముగా మారాలి, దేబోరా వంటి ధైర్యముతో శోధనలన్నీ గెలవాలి. ఎస్తేరు వంటి జ్ఞానముతో నాకు బలముగా మారాలి, దేబోరా వంటి ధైర్యముతో శోధనలన్నీ గెలవాలి. దేవుడు ఎవరిని జతగా చేసిన తెలిపేద సమ్మతము, ఆమెలోన చూసేదంతా ఎన్నడూ చెదరని విశ్వాసము. దేవుడు ఎవరిని జతగా చేసిన తెలిపేద సమ్మతము,
ఆమెలోన చూసేదంట ఎన్నడూ చెదరని విశ్వాసము. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. కలిమిలే నీలందు ఎల్లప్పుడూ నాకు సాటిగా నడవాలి. నిత్యము దేవుని చిత్తమును విసుగు చెందకుండా కోరాలి. కలిమిలే నీలందు ఎల్లప్పుడూ నాకు సాటిగా నడవాలి. నిత్యము దేవుని చిత్తమును విసుగు చెందకుండా కోరాలి. సాటి అయిన తోడుగా నిలిచి హెచ్చరికలను చేయాలి. సంఘమందు సాటి వారికి క్రీస్తులో సోదరి కావాలి. సాటి అయిన తోడుగా నిలిచి హెచ్చరికలను చేయాలి. సంఘమందు సాటి వారికి క్రీస్తుల సోదరి కావాలి. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం, అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం. మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం, అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. ఆకాశం దిగి రావాలి, ఆనందము పొంగాలి, ఆత్మీయత కురిపించాలి, ఎంత అందమో. ప్రభువే మీ తోడుండాలి, ఆశీస్సులు అందించాలి, బ్రతుకే చెరి సగమవ్వాలి, వింత బంధమో. బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా, పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. మనసే ఇక ఒకటవ్వాలి, మమతే మీ మది నిండాలి, మురిపించే మనువవ్వాలి, ఈడు జోడుగా
అనురాగం విరబూయాలి, సంతోష సిరి పండాలి, చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా. అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా. ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వేలా. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. పెళ్లి 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 దేవునికి ఆహ్వానం, ఈ ముచ్చటైన పెళ్లి అతిథులకు ఆహ్వానం. పెళ్లి 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 దేవునికి ఆహ్వానం, ఈ ముచ్చటైన పెళ్లి అతిథులకు ఆహ్వానం. పరిశుద్ధమైన ఈ బంధం పెళ్లి విరిసింది ఆనందం. పరిశుద్ధమైన ఈ బంధం పెళ్లి విరిసింది ఆనందం. ఘనుడైన దేవుడు ఆశీర్వదించాడు, ఘనుడైన దేవుడు ఆశీర్వదించాడు. మమతానురాగాలి మాలలుగా, సమతానుబంధాలి ఎల్లలుగా. మమతానురాగాలి మాలలుగా, సమతానుబంధాలి ఎల్లలుగా. కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలి మాలలుగా, సమతానుబంధాలి ఎల్లలుగా. మమతానురాగాలి మాలలుగా, సమతానుబంధాలి ఎల్లలుగా. కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే. వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే. అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహములే, అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహములే భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది. భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం.
మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం కుమారుడు క్రీస్తు శిరసైన తండ్రికి అన్ని వేళలందు విధేయత చూపే కుమారుడు క్రీస్తు శిరసైన తండ్రికి అన్ని వేళలందు విధేయత చూపే అటువలనే స్త్రీ కూడా శిరసైన పురుషునికి అటువలనే స్త్రీ కూడా శిరసైన పురుషునికి అన్నిటిలో విధేయురాలిగా ఉండునట్లు ఏర్పరచినది అన్నిటిలో విధేయురాలిగా ఉండునట్లు ఏర్పరచినది ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడా ఇచ్చుడకు తండ్రి నీకు వందనాలు అయ్యా. మరి మంత్రి మార్కన్న గారి యొక్క కుమారుడు అశోక్ ఆయనను దేవా ఒంటరిగా ఉన్నప్పుడు జంటగా చేసే దేవుడకు అయ్యా వివాహానికి ముందు సిద్ధపాటు జరుగుతున్నందుకు వందనాలు తండ్రి. మరియు మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏం చేసినా ప్రభువైన యేసు ద్వారా తనైన దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలన్నావు అయ్యా. అంతేకాకుండా ప్రభువా మరి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించమన్నావు. ఇలాగూ చేయటం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమని చెప్పి ఉన్నావు. గొప్ప తండ్రి మీరు భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ కొరకు చేయమన్నావు. ఓ గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. భార్య దొరికిన వారికి మేలు అయ్యా. దేవా దొరికిందని మేము నమ్ముతున్నాం తండ్రి అయ్యా. యోగ్యురాలు తన పెరంటికి కిరీటం అన్నా అయ్యా. కిరీటాన్ని మీరు ఇస్తున్నందుకు వందనాలు. గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా అయ్యా. నీ కుమారుడు మరి జతపరచబడబోతుండగా రేపు లేదు ఎల్లుండి ఒక కుటుంబంగా అయ్యా మీరు చేయబోతున్నారు. ఇప్పటికే ప్రధానమైంది అయ్యా. మరి వివాహం ఘనంగా విజయవంతంగా జరిపించండి. ఈ నూతన వస్త్రాల కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉల్లాస వస్త్రాలుగా సంతోష వస్త్రాలుగా ఆనంద వస్త్రాలుగా
అయ్యా మరి ఆయనకు అభిషేక వస్త్రాలుగా మీరు దీవించి మరి తెచ్చిన వారిని ధరించబోతున్న బిడ్డలను అయ్యా దీవించమని ఈ కార్యంలో మీరు ముగింపు వరకు మీరు తోడై ఉన్నారు. ఇప్పటి వరకు పాస్టర్లు అయ్యా మరి సిస్టర్స్ అయ్యా వచ్చి బంధువులు భక్తులు సన్నిహితులు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అయ్యా స్తుతి చెల్లిస్తూ ఈ కుటుంబాన్ని అశోక్ కుమార్ను అయ్యా మరి మీరు దీవించమని ఇంకా ఇప్పుడు డిప్యూటీ జనరల్ మేనేజర్ కాకుండా ఇంకా జిఎంగా జనరల్ మేనేజర్ కూడా అవడానికి సహాయం చేయండి. భవిష్యత్తులో గొప్ప అద్భుతమైన అయ్యా మరి ప్రయోజకుడుగా అయ్యా దిక్కులేని వారి విధవరాలను పేదలను బలహీనలను రోగులను అయ్యా సేవకులను ప్రేమించేవాడుగా అయ్యా మరి అనేకులకు సహాయకరంగా అద్భుతంగా ఆ కుటుంబాన్ని వెలుగుగా ఉప్పుగా మీరు దయచేసి సిద్ధపరచమని సతీష్ కుమార్ గారి యొక్క కల్వరి టెంపుల్లో ఈ యొక్క వివాహం అద్భుతంగా జరిపించమని ప్రయాణాల్లో తోడమని వచ్చిన సేవకులందరూ మేము ఏక మనసు ఏకాత్మతో ఈ ప్రార్థన చేస్తుండగా దీవించమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. జీవిత ప్రారంభ వేదిక నూతన జీవిత ప్రారంభ వేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక ఉదయకాల సమయ ప్రభావ నీ బిడ్డలు భావను బట్టి అల్లుని బట్టి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. ఈ చివరి వివాహము ప్రభువా ఘనంగా పరిశుద్ధంగా జరుగుతున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు. పెళ్లి సమయంలో బిడ్డలు నీకు లోబడుతూ నీ మీద ఆధారపడుతూ ప్రభువా నీకు మహిమ ప్రార్థన చేయండి అన్నారు తండ్రి. నీకు వందనాలు. ఈ కార్యం అంతట్లో నువ్వు మాతో ఉన్నందుకు మాలో ఉన్నందుకు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీకు వందనము స్తుతి స్తోత్రాలు తండ్రి. ప్రభా మరి అశోక్ వివాహానికి సిద్ధపడుతుండగా ప్రభా మరి మీరు కృప చూపించి జరిగించి ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీకు మహిమకరంగా జరిగించి ఉంచినందుకు వందనము స్తోత్రాలు. జరగబోయే కార్యక్రమంలో కూడా తోడుండండి. ఎల్లుండి వివాహంలో సహాయం దయచేయండి, కృప చూపించండి, క్షేమమైన ప్రయాణం దయచేయండి, అంత సమయానికి జరుగుటకు కృప చూపించమని మరి ప్రభా మరి అదే తర్వాత రిసెప్షన్ కూడా మీకు మహిమకరంగా జరిగించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ ప్రత్యేకంగా అశోక్ కుమార్కును నూతన వధువరులకు కుటుంబాలకు సంఘానికి సదాకాలం తోడైండునుగా. ఆమేన్. గాడ్ బ్లెస్. చిన్న ప్రియుడు ఈనాటి పెళ్లికి కారణభూతుడు సంఘవధువుకై ప్రాణమిచ్చిన ప్రియుడు ఈనాటి పెళ్లికి కారణభూతుడు కడపటి పెళ్లికి ఆయనే వరుడు కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక
కలిపే ఇరువురిని ఒకటిగా కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక నూతన జీవిత ప్రారంభ వేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక